Hi everyone, welcome to Intelligence Online Classes. ఓకే, సో మనం ఏంటంటే ఆల్రెడీ ముందు క్లాస్లో ఇంటెలిజెన్స్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాము. తర్వాత బోర్డ్ ఎనాలజీ గురించి తెలుసుకున్నాము. మరి ఈ క్లాస్లో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే నెంబర్ ఎనాలజీ. ఈ క్లాస్లో మనం తెలుసుకోబోయేది ఏంటి, నెంబర్ ఎనాలజీ. ఓకే, సో నెంబర్ ఎనాలజీ అంటే ఏంటి, ఆల్రెడీ వర్డ్ ఎనాలజీ అంటే మీకు ఏంటో చెప్పాను. వర్డ్ ఎనాలజీ అంటే ఏంటి, మనకి వర్డ్స్ కొన్ని రిలేషన్షిప్స్ ఇస్తారు, ఆ వర్డ్స్ బేస్ చేసుకుని ఇచ్చేది అయితే వర్డ్ ఎనాలజీ. మరి నెంబర్ ఎనాలజీ అంటే ఏంటంటే నెంబర్స్ బేస్ చేసుకుని ఇస్తారు, అంటే నెంబర్స్ మధ్య రిలేషన్షిప్ ఇస్తారు, మన ఆ నెంబర్స్ మధ్య రిలేషన్షిప్ ని కంపారిజన్ చేసి ఆన్సర్ ని ఫైండ్ చేయాలి. ఓకే, అయితే ద నెంబర్స్ ఇన్ ద క్వశ్చన్ ఫాలో సమ్ లాజిక్, the numbers in the question follow some logic based on some arithmetic rules. కొన్ని arithmetic rules బేస్ చేసుకుంటూ లాజిక్ ని ఫాలో అవుతాది. it follows some certain logic. Okay, find the rule or logic in the one part of the question and apply the same logic to the second part of the problem. Okay, let us see various types of problems based on number analogy. Okay, first మోడల్ 1. ఓకే, మోడల్ 1 చూస్తే ఓకే, నెంబరాలజీ అంటే ఏంటి అంటే యాక్చువల్ గా ఫస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. ఓకే, 2 క్యూబ్ ఎంత, 8. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, 2 కి క్యూబ్ ఇచ్చారు, 2 కి 2 క్యూబ్ ఇచ్చారు. ఓకే, 2 క్యూబ్ 8 కాబట్టి. అలాగే ఇప్పుడు 5 ఇచ్చారు, 5 క్యూబ్ ఎంత అవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది 125. 5 క్యూబ్ ఎంత 125. అంటే ఆన్సర్ మన ఆప్షన్ ఏం చెక్ చేసుకోవాలి, 125 ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. ఓకే, లేదా 5 ఇచ్చారు, 5 ఏమైందంటే 10 అయింది. ఓకే, 6 ఇచ్చారు, 6 ఏమవుతుంది, 5 ఎంత 5 2 10. కాబట్టి 6 టేబుల్లో 6 2 ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఓకే, ఈ విధంగా ఏదైనా ఒక సర్టైన్ అర్థమెటిక్ రూల్ ని ఫాలో అవుతూ నెంబర్ ఎనాలజీ అనేది ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ మోడల్ 1 చూద్దాం. ఓకే, మోడల్ 1 చూస్తే వాట్ ఈస్ ద ఫస్ట్ మోడల్ ఏంటంటే n2n అయినా లేదా n3n అయినా లేదా nkn అయినా అనే లాజిక్ ని ఫాలో అవడాన్ని ఫస్ట్ మోడల్ అంటాం. ఓకే, అయితే ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 8 అంట 69 అంట. 8 ఏమైంది 69 అంట, మరి 12 ఏమవుతుంది. ఓకే, 8 కి ఇక్కడ లాజిక్స్ చాలా లాజిక్స్ మనం చూడొచ్చు. 8 కి మళ్ళీ +8 కలిపామనుకోండి 16 అవుతుంది. అలాగే 12 కి మళ్ళీ +12 కలిపామనుకోండి 24 అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది 24. ఈ విధంగా ప్లస్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఇక్కడ రూల్ ఏంటంటే 8 ని 2 తో మల్టిప్లై చేశాడు నెక్స్ట్ దాంట్లో. ఓకే, అలాగే 12 ని కూడా నెక్స్ట్ దాంట్లో ఏం చేయాలి, 2 తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 8 ని 2 తో మల్టిప్లై చేస్తే 8 2 16 వచ్చింది. 12 ని 2 తో మల్టిప్లై చేస్తే 12 2 ఎంత అవుతుంది, 24 అవుతుంది. ఈ విధంగా అంటే n2n అనే ఒక లాజిక్, అంటే ఇచ్చిన నెంబర్ ని ఇంటూ 2 చేశాడు ఫస్ట్ పార్ట్ లో, సెకండ్ పార్ట్ లో కూడా ఇంటూ 2 చేయాలి, అప్పుడు ఆన్సర్ 24 అవుతుంది. మన ఆప్షన్స్ లో దీని బబుల్ చేయాలి. నెక్స్ట్ 1957 అయితే 56 ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 1957 ఎప్పుడు అవుతుంది. ఓకే, 19 అనేది 19 3 ఎంత. ఓకే, 9 3 27, 9 1 9 ప్లస్ 2 57. ఓకే, అంటే 19 ని ఇంటూ 3 చేశాడు ఇక్కడ, అప్పుడు 57 వచ్చింది. అలాగే 56 ని 56 ఇంటూ 3 చేయాలి. 56 ఇంటూ 3 చేస్తే 6 3 18, 5 3 15 plus 1 16. So 168 is a answer. 168 is a answer for this question. Okay, clear? All of you understand or not? Okay, అర్థమైందా? ఈ విధంగా n3n అనే రిలేషన్షిప్ అనేది, అంటే ఇచ్చిన నెంబర్ ని ఇంటూ 3 చేశాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 2 అనేది 24 అయిందంట. అంటే 2 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది, 12 24, 12 24. ఓకే, అయితే అంటే ఇచ్చిన నెంబర్ ని ఇంటూ 12 చేశారు. ఇక్కడ 9 కూడా ఇంటూ 12 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, 9 12 ఎంత, 9 2 18, 9 1 9 plus 1 10. So 108. So 108 is the answer for this question. Clear? ఇది నెంబర్ ఎనాలజీ అంటే. అంటే ఇక్కడ దీనికి దీనికి అంటే ఇచ్చిన నెంబర్ ని ఇంటూ అయినా ఇంటూ 3 అయినా ఇంటూ 4 అయినా ఇంటూ 5 అయినా లేదా ఇంటూ k అని, అందుకే అక్కడ ఎంత నెంబర్ అయినా ఉండొచ్చు. ఆ విధంగా లాజిక్ ని అప్లై చేస్తూ మనకి నెంబర్ ఎనాలజీ ఇస్తారు. ఓకే, సెకండ్ మోడల్ చూద్దాం. సెకండ్ మోడల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ ని స్క్వేర్ గానీ క్యూబ్ గానీ స్క్వేర్ రూట్ గానీ, ఓకే స్క్వేర్ రూట్ గానీ క్యూబ్ రూట్ గానీ చేసి ఇవ్వచ్చు.
ఓకే, ఇచ్చిన నెంబర్ ని స్క్వేర్ గానీ క్యూబ్ గానీ స్క్వేర్ రూట్ గానీ క్యూబ్ రూట్ గానీ. కాబట్టి మీకు ఇచ్చిన ఎనాలజీ అనేది నెంబర్ ఎనాలజీ అనేది ఇవి ఫాలో అవుతున్నాయో లేదో తెలియాలి అంటే మీకు అక్కడ స్క్వేర్స్ క్యూబ్స్ చెప్పాను కదా, ఆ స్క్వేర్స్ క్యూబ్స్ బాగా రావాలి. ఓకే, ఫస్ట్ 636 అయిందంట, అంటే 6 అనేది 6 స్క్వేర్ అయింది. ఓకే, 6 స్క్వేర్ ఎంత అంటే 36. అదే సేమ్ వే 9 స్క్వేర్ చేయాలి. 9 స్క్వేర్ చేస్తే ఎంత? 81. ఇచ్చిన నెంబర్ ఏం చేసాము? స్క్వేర్ చేస్తే అంటే 81 కాబట్టి ఆన్సర్ ఎంత? డి ఈజ్ ఏ ఆన్సర్. ఓకే, 6 6 36, 9 9 81. ఈ విధంగా స్క్వేర్ లాజిక్ ని ఫాలో అయితే ఇవ్వడం అనేది సెకండ్ మోడల్. ఓకే, 1 స్క్వేర్ 1 1 క్యూబ్ 1 1 పవర్ 4 1 ఏది చేసినా 1 వస్తుంది. కాబట్టి 9 స్క్వేర్ చేస్తే 9 స్క్వేర్ 81. మనకు ఆప్షన్ లో 81 ఉందా? లేదు. 9 క్యూబ్ చేస్తే 729 ఆప్షన్ లో ఉందా? ఉంది. అంటే ఇచ్చిన దాన్ని ఏం చేశారు? క్యూబ్ చేశారు. ఏం చేశారు? క్యూబ్ చేశారు. ఇక్కడ కూడా ఏం చేయాలి? క్యూబ్ చేయాలి. క్యూబ్ చేస్తే 9 క్యూబ్ ఎంత? 81, 729. ఓకే, 729 ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ 625 25 అయిపోయిందంట, అంటే 625 ని స్క్వేర్ రూట్ చేస్తే ఎంత వస్తుంది? 25 వస్తుంది. అలాగే 361 ని కూడా స్క్వేర్ రూట్ చేస్తే ఎంత వస్తుంది? ఓకే, 19 స్క్వేర్ 361, కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 361 ఈజ్ 19. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకే, నెక్స్ట్ 512ని క్యూబ్ రూట్ ఆఫ్ 512 ఎంత అంటే 8, అంటే 8 క్యూబ్ ఎంత అంటే 512. ఓకే, అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 216. మీకు ఇవి రావాలి అంటే స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ రావాలి. ఓకే, మీకు బేసిక్స్ లో వీటి గురించి చెప్పాను, అవి మీరు చూడండి ఒకసారి. ఓకే, 216. ఓకే, క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే 6 క్యూబ్, కాబట్టి ఆన్సర్ ఈస్ 6. ఓకే, సో మీ క్యూబ్స్ రావాలి. చూడండి క్యూబ్స్, 1 క్యూబ్ ఎంత అంటే 1, 2 క్యూబ్ ఎంత అంటే 8, 3 క్యూబ్ ఎంత అంటే 27, 4 క్యూబ్ ఎంత అంటే 64, 5 క్యూబ్ ఎంత అంటే 125, క్యూబ్ ఎంత అంటే 216, 7 క్యూబ్ ఎంత అంటే 343. ఓకే, 8 క్యూబ్ ఎంత అంటే 512, 9 క్యూబ్ ఎంత అంటే 729, 10 క్యూబ్ ఎంత అంటే 1000. ఇంతవరకు మీరు క్యూబ్స్ పక్కాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇప్పుడు చూడండి 512 అంటే ఎంత? 8 క్యూబ్. ఓకే, అలాగే 216 దేనికి వస్తుంది? 6 క్యూబ్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 6. కాబట్టి 216 ఏంటి? 6 కి ఆన్సర్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ఏ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 3 కి 10 అయిందంట, 4 కి ఎంత అవుతుంది అని అడిగాడు. సో 3 కి 10 రిలేషన్ ఎలాగా అయిందంటే 3 ని స్క్వేర్ చేశాడు. ఇచ్చిన 3 ని స్క్వేర్ చేశాడు. 3 ని స్క్వేర్ చేస్తే ఎంత? 9. దానికి +1 చేశాడు, అప్పుడు 10 వచ్చింది. ఓకే, సేమ్ అలాగే 4 ని స్క్వేర్ చేస్తే ఎంత? 4 స్క్వేర్ ఎంత? 16. దాని +1 చేస్తే ఎంత? 17. అంటే ఆన్సర్ ఎంత అవ్వాలి? 17 అవ్వాలి. సో ఆప్షన్ ఏమవుతుంది? బి అవుతుంది. ఈ విధంగా చేయాలి. నెంబర్ ఎనాలజీలో ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి 5 కి 25 24 వచ్చింది. అంటే 5 కి దగ్గరగా ఉన్న నెంబర్ 5 స్క్వేర్ 25, కానీ ఇక్కడ 1 తగ్గింది. అంటే మీరు అప్పుడు లాజిక్ ని అప్లై చేయాలి. 5 స్క్వేర్ 25 కాబట్టి దాని నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 24 వచ్చింది అని మీరు తెలుసుకోవాలి. ఇదంతా మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇందులో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఆ లాజిక్స్ అన్ని మీరు ఐడెంటిఫై చేయడం బాగా నేర్చుకుంటే మీరు అప్పుడు ఆ లాజిక్స్ ని ఈజీగా మీరు ఫైండ్ చేయొచ్చు. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై చేయాలి. అంటే 8 ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. 8 స్క్వేర్ చేస్తే ఎంత? 64. 64 చేసిన తర్వాత ఏం చేయాలి? -1. అంటే n ని n స్క్వేర్ చేసి -1 చేశారు. ఓకే, 64 -1, 64 -1 ఎంత? 63. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 63 ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 10 స్క్వేర్ వచ్చేటప్పటికి 10 స్క్వేర్ అంటే 100. దానికి మళ్ళీ 10 కలిపారు. అంటే n స్క్వేర్ ప్లస్ n చేశారు. ఇచ్చిన నెంబర్ ని స్క్వేర్ చేసి మళ్ళీ సేమ్ నెంబర్ ని యాడ్ చేశారు. అలాగే 12 ను కూడా స్క్వేర్ చేస్తే 144. మళ్ళీ సేమ్ నెంబర్ యాడ్ చేస్తే 4 + 2 6, 4 + 1 5, 156 ఈజ్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా అక్కడ ఇచ్చిన లాజిక్స్ ఇలాగా n స్క్వేర్ ప్లస్ 1 అయినా అవ్వచ్చు. అంటే ఇచ్చిన దానికి దాన్ని స్క్వేర్ చేసి +1 అయినా చేయొచ్చు, స్క్వేర్ చేసి -1 అయినా చేయొచ్చు, స్క్వేర్ చేసి ప్లస్ సేమ్ నెంబర్ అయినా చేయొచ్చు, స్క్వేర్ చేసి సేమ్ మైనస్ నెంబర్ అయినా సరే చేయొచ్చు. ఓకే, ఈ విధంగా థర్డ్ మోడల్ అనేది మీకు ఉంటుంది. ఇందులో ఏదైనా సరే అవ్వచ్చు. చూడండి ఇక్కడ ఏంటుందో అప్లై చేయండి. 9 ఉంది. 9 స్క్వేర్ చేస్తే ఎంత? 81. దాని నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? ఓకే, 9 నుంచి 9 బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? 1 నుంచి 1 పోతే 11 లోంచి 9 పోతే ఎంత? 1 కు 1 కలిపితే 2. ఓకే,
8 లోంచి 1 పోతే 7 అంటే 72 వచ్చిందా లేదా అంటే ఏం చేశారు ఇచ్చిన నెంబర్ ని 9 స్క్వేర్ చేసి మళ్ళీ సేమ్ నెంబర్ అంటే n స్క్వేర్ మైనస్ n చేశారు ఓకే n స్క్వేర్ మైనస్ n అంటే 9 స్క్వేర్ మైనస్ 9 అయింది అలాగే ఇప్పుడు ఇక్కడ 6 ఏం చేయాలి స్క్వేర్ చేసి మళ్ళీ సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి 6 స్క్వేర్ ఎంత 36 మైనస్ 6 అంటే ఆన్సర్ ఎంత 30 ఈజ్ ఏ ఆన్సర్ ఫర్ దిస్ ఓకేనా అర్థమైందా నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ ని ఇప్పుడు క్యూబ్స్ బేస్ చేసుకోండి ఇచ్చిన నెంబర్ ని క్యూబ్ చేసి +1 అయినా చేయొచ్చు క్యూబ్ చేసి -1 అయినా చేయొచ్చు క్యూబ్ చేసి మళ్ళీ సేమ్ నెంబర్ అని యాడ్ చేయొచ్చు క్యూబ్ చేసి మళ్ళీ సేమ్ నెంబర్ అని సబ్ట్రాక్ట్ చేయొచ్చు అంటే మీకు నెంబర్స్ ఇచ్చిన తర్వాత ఈ లాజిక్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకుంటూ రావాలి ఓకే ఫస్ట్ క్వశ్చన్స్ ని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా ఏ లాజిక్ అప్లై చేయాలో మీకు తెలుస్తుంది అంటే ముందు మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి ఎనాలజీ బాగా చేయాలంటే ఇంటెలిజెన్స్ ఏ పార్ట్ అయినా సరే ఇందులో నేర్చుకోవడానికి ఏముండదు ప్రాక్టీస్ 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 ఓకే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నట్టు మీకు ఇంటెలిజెన్స్ బాగా రావాలి అంటే మీరు పర్ఫెక్ట్ గా ఇంటెలిజెన్స్ లో ఉండాలి అంటే మాత్రం ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఓకే ప్రాక్టీస్ చేసి మీకు ఏ రాకపోయినా ఆ రాని దాని గురించి తెలుసుకుంటూ ఉండాలి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మోడల్ 4 లో ఫస్ట్ క్వశ్చన్ 5 కి 126 ఉంది అంటే 5 కి 126 అంటే మనకి 5 క్యూబ్ 125 అని తెలుసు అని దగ్గరలో ఉంది అంటే 5 క్యూబ్ ని +1 చేశారు అంటే 125 +1 ఇచ్చిన నెంబర్ ని ఏం చేశారు క్యూబ్ చేసి +1 చేశారు అలాగే 8 ని కూడా ఏం చేయాలి క్యూబ్ చేయాలి క్యూబ్ చేసి ఏం చేయాలి +1 చేయాలి ఓకే 8 క్యూబ్ ఎంత 512 +1 ఎంత 513 అంటే ఆన్సర్ ఏమవుతుంది 513 ఇదే ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఇది కూడా ఇంచుమించుగా 5 క్యూబ్ కి దగ్గరగా ఉన్న నెంబరే అంటే 5 క్యూబ్ కి దగ్గరగా ఉన్న నెంబరే 5 ని ఏం చేశారంటే క్యూబ్ చేసి మళ్ళీ సేమ్ నెంబర్ యాడ్ చేశారు 5 క్యూబ్ 125 +5 ఎంత అంటే 130 ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 6 ని కూడా ఏం చేయాలి చేసి మళ్ళీ సేమ్ నెంబర్ యాడ్ చేయాలి 6 క్యూబ్ ఎంత 216 +6 ఓకే 220 ఆన్సర్ ఎంత అంటే 222 216 6 యాడ్ చేస్తే 222 ఓకే ఈ విధంగా మనకి నెంబర్ ఎనాలజీ అనేది ఉంటుంది ఓకే ఇచ్చిన నెంబర్స్ కి ఏ లాజిక్ అప్లై చేశారు ఏ మ్యాథమెటికల్ రూల్ అప్లై చేశారు ఏ అర్థమెటిక్ రూల్ అప్లై చేశారు అనేది మనం ఫైండ్ చేయాలి ఫైండ్ చేసి మనం ఆన్సర్ అనేది చేయాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 4 కి 63 కి దగ్గరగా ఉన్న నెంబర్ ఏంటి 4 క్యూబ్ మనకు తెలుసు 4 క్యూబ్ ఎంత 64 దానికి -1 చేస్తే 63 వచ్చింది అంటే 4 క్యూబ్ -1 చేశారు 63 64 -1 చేస్తే 63 వచ్చింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 10 కూడా అలాగే చేయాలి 10 ఏం చేయాలి క్యూబ్ చేయాలి 10 క్యూబ్ చేస్తే ఎంత 1000 దానికి ఏం చేయాలి -1 చేయాలి చేస్తే ఎంత 999 ఆన్సర్ ఎంత సి ఆప్షన్ సి ఇస్ ఏ ఆన్సర్ ఓకే ఈ విధంగా నెంబర్ ఎనాలజీ అనేది ఉంటుంది మనకి ఇచ్చిన నెంబర్ ని క్యూబ్ చేసి +1 చేయొచ్చు క్యూబ్ చేసి -1 చేయొచ్చు క్యూబ్ చేసి మళ్ళీ సేమ్ నెంబర్ యాడ్ చేయొచ్చు క్యూబ్ చేసి మళ్ళీ సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు లేదా స్క్వేర్ చేసి +1 చేయొచ్చు స్క్వేర్ చేసి -1 చేయొచ్చు లేదా స్క్వేర్ చేసి సేమ్ నెంబర్ యాడ్ చేయొచ్చు స్క్వేర్ చేసి లేదా సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు లేదా స్క్వేర్ చేసిన నెంబర్ ఇవ్వచ్చు లేదా క్యూబ్ చేసిన నెంబర్ ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు మీరు ఆ రూల్ ని ఆ లాజిక్ ని మీరు ఫైండ్ చేయడమే నెంబర్ ఎనాలజీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి చూడండి ఇచ్చిన నెంబర్ ని ఓకే ఇచ్చిన నెంబర్ 5 ఉంది 5 120 అయింది అంటే 5 క్యూబ్ కి దగ్గరగా ఉన్న నెంబర్ ఓకే 5 కి క్యూబ్ కి దగ్గరగా ఉన్న నెంబర్ 5 క్యూబ్ ఎంత 125 5 క్యూబ్ 125 కాబట్టి 125 దగ్గరగా ఉన్న నెంబర్ ఏంటి 120 అంటే ఇచ్చిన నెంబర్ ఏం చేశారు చేసి మళ్ళీ సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేశారు అప్పుడు 125 వస్తుంది దాని నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 120 వస్తుంది సేమ్ లాజిక్ అంటే ఇక్కడ దీనికి ఏదైతే లాజిక్ అప్లై చేసామో ఇక్కడ కూడా అదే లాజిక్ అప్లై చేయాలి ఓకే 6 ఏం చేయాలి 6 క్యూబ్ చేసి మళ్ళీ సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి ఓకే 6 క్యూబ్ ఎంత 216 -6 అంటే 210 అంటే ఆన్సర్ ఎంత 210 ఈ విధంగా లాజిక్ ని మీరు ఫైండ్ చేయగలిగితే ఎనాలజీ ఈజీగా చేయగలరు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇచ్చిన నెంబర్ ని ఇలాగుంటే అంటే 6/7 ఉంది 6/7 ఏమైంది పక్కన రాస్తారు 67 అంటే 8/9 ఏమవుతుంది 89 అవుతుంది సింపుల్ ఇంకేం లేదు 6/7 ఉంటే 67 అయింది 8/9 ఉంటే 89 అవుతుంది ఓకే
ఇలాగంటే ఇచ్చిన నెంబర్ని ప్లస్ అయినా చేయొచ్చు, ఇంటూ అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఉన్న లాజిక్ లో ఏదైనా అప్లై చేయొచ్చు. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ సెకండ్ క్వశ్చన్ చూడండి, 3/7 10 అయింది. అంటే 3/7 10 అయింది అంటే ఇక్కడ 3ని 7ని కలిపి 10. అలాగే 4/9 అంటే 4 9 ఏం చేయాలి, ఇక్కడ 3ని 7ని కలిపారు, అలాగే 4ని 9ని కలపాలి, కలిపితే ఎంత 13. అంటే ఆన్సర్ ఎంత 13 ఈజ్ ఆన్సర్. అక్కడ లాజిక్ చూసారా, లాజిక్ అంటే ఈ రెండు నెంబర్స్ ఫ్రాక్షన్స్ ఇచ్చే ఫ్రాక్షన్స్ లో న్యూమరేటర్ డినామినేటర్ కలిపాడు, ఇక్కడ కూడా న్యూమరేటర్ డినామినేటర్ కలిపితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ 4/7 9 అయిందంట. 4/7 9 అయిందంటే 7 కి 4 కి రిలేషన్షిప్ 9 ఎలా అవుతుంది? ఓకే, ఎలా అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 స్క్వేర్ ఎంత అంటే 16 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 4 స్క్వేర్ 16 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే అంటే 4 స్క్వేర్ 16 మైనస్ 7 ఎంత 9. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ని న్యూమరేటర్ ని స్క్వేర్ చేశాడు, స్క్వేర్ చేసి దాని నుంచి 7 సబ్ట్రాక్ట్ చేశారు. అలాగే ఇక్కడ 5 స్క్వేర్ ఎంత 25 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, డినామినేటర్ ఉన్న వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. 25 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 16. ఆన్సర్ ఎంత 16. ఈ విధంగా న్యూమరేటర్ వాల్యూ స్క్వేర్ చేసి డినామినేటర్ వాల్యూ మైనస్ చేశారు, ఆ విధంగా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ 1/7 అంటే 1 ని 7 ని యాడ్ చేసి 8 వస్తుంది. ఆ 8 ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 64 వస్తుంది. ఆ లాజిక్ ఇక్కడ అప్లై చేశాడు. 1/7 64 ఎలాగైందంటే న్యూమరేటర్ డినామినేటర్ ని యాడ్ చేసి స్క్వేర్ చేశాడు. అలాగే మరి 1/9 కూడా ఏం చేయాలి, న్యూమరేటర్ డినామినేటర్ ని యాడ్ చేయాలి, యాడ్ చేస్తే 10 వస్తుంది. దాన్ని స్క్వేర్ చేయాలి, స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 10 స్క్వేర్ 100. ఓకే, 100 వస్తుంది. బట్ ఆన్సర్ ఎంత డి ఈజ్ ఏ ఆన్సర్. ఓకే, అర్థమైందా లాజిక్ ని? మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ దీన్ని ఇదే సేమ్ క్వశ్చన్ సెకండ్ టైం చూడండి, మీకు లాజిక్ అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1/7 7 అయింది, 5/9 ఎంత అవుతుంది? ఓకే, 1/7 7 ఎప్పుడు అవుతుంది అంటే 1 ని 7 ని మల్టిప్లై చేస్తే 7 వస్తుంది. అంటే 5 ని కింద దాన్ని మల్టిప్లై చేశాడు, ఇక్కడ కూడా అదే చేస్తే 5 ని 9 ని మల్టిప్లై చేస్తే 9 5 ఎంత 45. ఆన్సర్ ఎంత 45. ఈ విధంగా. ఓకే, ఇక్కడ ఈ రెండింటిని అప్లై చేస్తే మనకు ఒకవేళ అలాగా ఆప్షన్ లేదు అంటే ఇప్పుడు వేరే లాజిక్ ఏదైనా ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ 126. సో నెక్స్ట్ మోడల్ నెంబర్ 6 ఏంటంటే ఇచ్చిన డిజిట్స్ అన్ని కూడా యాడ్ చేసి కూడా ఒక్కోసారి అడుగుతాడు. అంటే 123 6 అయిందంట. అంటే ఎలా అంటే 1 + 2 + 3 సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత 6. అలాగే 432 ఎంత అవుతుంది 4 + 3 + 2. ఓకే, 4 + 3 7 7 + 2 9. అంటే ఆన్సర్ ఎంత 9 ఈజ్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ ని బేస్ చేసుకొని అడగచ్చు, లేదా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్ కూడా అవ్వచ్చు. ఓకే, చూడండి 234 వచ్చేటప్పటికి 2 + 3 + 4 చేస్తే 4 + 3 7 7 + 2 9 29 వచ్చింది. మనకి అలా రాలేదు. దీన్ని ఇప్పుడు 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16. ఇప్పుడు యాడ్ చేస్తే 16 + 9 20 20 + 9 29 ఇది అయింది. అంటే ఇచ్చిన నెంబర్స్ ని స్క్వేర్ చేసి ప్లస్ చేశాడు. అలాగే మనకి ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఏముంది 345 ఉంది, దాన్ని కూడా స్క్వేర్ చేస్తే 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్. 3 స్క్వేర్ ఈజ్ ఏ 9 4 స్క్వేర్ ఈజ్ ఏ 16 5 స్క్వేర్ ఈజ్ ఏ 25. ఓకే, ఇప్పుడు మూడు యాడ్ చేస్తే 25 ని 16 ని 9 ని మూడు యాడ్ చేస్తే 9 + 1 10 10 + 15 15 + 5 20 2 + 2 4 4 + 1 5. మూడు యాడ్ చేస్తే ఎంత 50 వచ్చింది. మనకి ఇచ్చిన ఆప్షన్ లో 50 ఉందా, అదే ఆన్సర్. ఒకవేళ అది లేకపోతే అప్పుడు మళ్ళీ వేరే లాజిక్ ఏదైనా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ విధంగా సమ్ ఆఫ్ డిజిట్స్ అని అవ్వచ్చు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్ అని అవ్వచ్చు. నెక్స్ట్ మోడల్ 7 వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ డిజిట్స్ ని బై k చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 226 అనేది మనకి 5 ఎలా అయిందో చూద్దాం. ఓకే, 5 ఎలా అయింది అంటే 6 + 2 ఎంత 6 + 2 8 8 + 2 ఎంత 10. ఆ 10 ని బై 2 చేస్తే ఎంత 5. ఈ విధంగా వచ్చింది. ఓకే, సేమ్ అలాగే మనకు ఇంకో లాజిక్ కూడా ఉంది. 226 అంటే ఇక్కడ 5 ఉంది, 5³ ఎంత 125. సారీ, ఆ లాజిక్ ఇక్కడ అవ్వదు, వదిలేయండి. ఓకే, నెక్స్ట్ సేమ్ 345 కూడా ఏం చేయాలి సమ్ చేయాలి. 5 + 4 9 9 + 3 12.
12/2. సో ఆన్సర్ ఈస్ 6. ఆప్షన్ ఈస్ బి. ఈ విధంగా ఇక్కడ ఏంటి ఇచ్చిన నెంబర్స్ ని యాడ్ చేసి బై 2 చేశాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6 2 6 2 3 4 5 ఎలా వచ్చిందో చూద్దాం. 6 + 4 10, 10 + 3 13, 13 + 2 15. 15 ని బై 3 చేస్తే 5 వస్తుంది, అంతే కదా. అలాగే ఇప్పుడు 2 2 2 ఉంది. 2 అంటే 6 బై 3 చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఈ విధంగా ఈజీగా ఇచ్చిన నెంబర్ని సమ్ ఆఫ్ అక్కడ హెడ్డింగ్ లోనే, మీకు ప్రతి దానికి హెడ్డింగ్ లోనే ఉంటుంది మీ ఆన్సర్ అనేది. ఓకే, ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇటువంటి లాజిక్స్ ఏదైనా ఫాలో అవుతూ మీకు ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్ 8. సో మోడల్ 8 వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అన్ని మోడల్స్ కలిపి ఇంకా ఎక్స్ట్రా మీకు ఇవ్వాల్సినవి ఏమైనా ఉంటే అవి ఇస్తుంది. ఈ 3 అనేది 1/3 అయింది. అలాగే నెక్స్ట్ ఏమి ఉండాలి? ఓకే, ఇక్కడ 2 ఇవ్వలేదు. సో 6 12 దీనికి దీనికి రిలేషన్ ఎప్పుడైనా మ్యాచ్ అయిందా? మ్యాచ్ అవ్వలేదు. 5 2/15, 5 2/15 మ్యాచ్ అవ్వలేదు. 8 1/8 మ్యాచ్ అయింది. ఓకే, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 8 ఉంటే 1/8 ఉంది. అంటే ఇక్కడ లాజిక్ 8 మ్యాచ్ అయింది, 8 1/8 మ్యాచ్ అయింది. అంటే మనకు ఆప్షన్ ఏం పెట్టాలి ఇప్పుడు? సి పెట్టాలి. ఇలాంటి లాజిక్స్ కూడా మనకి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ 0.15 అనేది ఎప్పుడు 0.0015 అవుతుంది? దీన్ని బై 100 చేస్తే అవుతుంది. ఓకే, బై 100 చేస్తే ముందు 2 పాయింట్స్ యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ 1.01 కూడా ఏం చేయాలి? బై 100 చేయాలి. ఓకే, బై 100 చేస్తే 0101.0. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి ఈజ్ ఆన్సర్. 1.01 ని బై 100 డెసిమల్ వాల్యూస్ ని ఏ విధంగా బై 100 బై వాల్యూస్ చేయాలో మీకు డెసిమల్ వాల్యూస్ లో వస్తాయి. అంతవరకు ఇక్కడ ఏంటి బై 100 చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 64 216 అయిందంట. 64 216 అయిందంట. అంటే 64 అంటే ఎంత? 8 స్క్వేర్. 216 అంటే ఎంత? సారీ, 64 అంటే 8 స్క్వేర్, 216 అంటే క్యూబ్. ఓకే, ఇప్పుడు 512 ఉంది. అంటే ఇక్కడ 6 కి ఇక్కడ స్క్వేర్ కి ఎక్కడ మ్యాచ్ అవ్వలే. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. దీన్ని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు, 4 క్యూబ్ కింద రాసుకోవచ్చు. ఓకే, 4 క్యూబ్ అయితే 6 క్యూబ్ అయింది. అలాగే ఇప్పుడు 512 వచ్చింది. 512 వచ్చేటప్పటికి ఎంత క్యూబ్? 8 క్యూబ్. అంటే ఇక్కడ 4 కి +2 కలిపితే 6 అయింది. 8 కి +2 కలిపితే ఎంత? 10. 10 క్యూబ్ ఎంత? 1000. అంటే ఆన్సర్ ఎంత? ఓకే, ఫస్ట్ లాజిక్ అప్లై చేశాను, అవ్వలేదు. ఒకటి స్క్వేర్ ఒకటి క్యూబ్ తీసుకుంటే అవ్వలేదు. సెకండ్ ఏంటి? 4 క్యూబ్. మనం 64 ని 4 క్యూబ్ కింద కూడా రాసుకోవచ్చు. 4 క్యూబ్ కింద రాసుకొని 6 క్యూబ్. 4 క్యూబ్ కి 6 క్యూబ్ కి మధ్య డిఫరెన్స్ 2. అలాగే ఇక్కడ 8 క్యూబ్ ఇచ్చాడు 512 అంటే, దానికి డిఫరెన్స్ 2 కాబట్టి +2 చేస్తే 10, 10 క్యూబ్ చేస్తే 1000. అంటే ఆన్సర్ ఎంత? 1000. ఓకే, నెక్స్ట్ 64 46 అయిందంట. చూడండి, డిజిట్స్ ఏమయ్యాయి? ఇక్కడ ఇంటర్చేంజ్ చేసుకున్నాయి. ఉన్న 6 తర్వాతకి వెళ్ళిపోయింది, ముందున్న 6 తర్వాతకి వెళ్ళిపోయింది, తర్వాత ఉన్న 4 ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఇంటర్చేంజ్ చేసుకుంటే 5 చివరికి వెళ్ళిపోతుంది, 2 ముందుకు వచ్చేస్తుంది. అంటే ఎంత? 25 ఈజ్ ఆన్సర్. ఎంత ఈజీ కూడా ఒక్కొక్కసారి ఇస్తారు మనకి. ఓకే, అర్థమెటిక్ రూల్ అయినా ఫాలో అవ్వచ్చు, లాజిక్ అయినా ఫాలో అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ 662 అనేది 338 అయిందంట. అయితే 661 ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. 662 కి 338 కి రిలేషన్షిప్ ఫైండ్ చేయాలి. ఇక్కడ నాకు డిఫరెన్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే రెండు పెద్ద నెంబర్స్ కాబట్టి. ఓకే, సో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ సపరేట్ చేయాలి, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ సపరేట్ చేయలేం కాబట్టి 8 బెస్ట్ నెంబర్ ఎంత? 8 బెస్ట్ ఫ్రెండ్ 2 2 కలిపితే 4. అప్పుడు ఇది 4 అయిపోతుంది, 3 4 అయిపోతుంది. 6 నుంచి 4 పోతే 3 పోతే 3. అంటే 324 యాడ్ చేస్తే దీనికి ఇది +324 చేస్తే ఈ నెంబర్ వచ్చింది. అలాగే దీనికి +324 చేయండి. ఏదైనా ఆప్షన్ ఉంటే అది ఆన్సర్ అవుతుంది, లేకపోతే అప్పుడు వేరే లాజిక్ చెక్ చేద్దాం. 661 ని 324 తో యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే 6 + 2 8, 6 + 3 9. ఓకే, సో మనకి ఏమైనా వచ్చిందా? సారీ, ఇక్కడ యాడ్ చేస్తే రాలేదు, సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చింది. 662 నుంచి -324 చేస్తే వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా 61 నుంచి 324 సబ్ట్రాక్ట్ చేయాలి. 4 బెస్ట్ ఫ్రెండ్స్ 6, 6 1 కలిపితే 7, 3 అయిపోతుంది. 6 1 3 పోతే 3, 337 ఆప్షన్ లో ఉందా? ఎస్ ఉంది. 662 నుంచి 324 సబ్ట్రాక్ట్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. అలాగే 661 నుంచి కూడా
324 సబ్ట్రాక్ట్ చేస్తే 337 వచ్చింది. ఆ లాజిక్ అప్లై అయింది కదా, కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఏదైనా లాజిక్ అప్లై అయినా, ఏదైనా అర్థమెటిక్ రూల్ అప్లై అయినా అప్పుడు అది ఆ నెంబర్ అనాలజీ కరెక్ట్ అవుతుంది. మీరు చెక్ చేయాల్సిందల్లా ఏంటంటే ఏ లాజిక్ అప్లై అవుతుంది, ఏ విధంగా అది చేస్తే అది వచ్చింది, మీరు ఫైండ్ చేయగలిగితే ఆన్సర్ వచ్చేసినట్టే. ఇది ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు స్పీడ్ గా రావడం, స్పీడ్ గా చేయగలుగుతారంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇచ్చిన మెటీరియల్ సమ్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేసి అందులో ఇచ్చిన హోంవర్క్ అంతా చేస్తే, మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ మాకు సెండ్ చేస్తే మీకు ఆ డౌట్స్ అన్ని పంపిస్తాం. అలాగే దీనికి ఆన్సర్ కి కూడా, మీకు ఇచ్చిన హోంవర్క్ ఆన్సర్ కి కూడా మేము అందులోనే అప్లోడ్ చేసి ఉంటుంది. ఆ ఆన్సర్ కి కూడా మీరు హోంవర్క్ అంతా చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో 24 అనేది 234 అయిందంట. సో ఇక్కడ లాజిక్ 24 క్యూబ్ చేసినా చేయలేదు, 24 స్క్వేర్ చేసినా రాదు. అంటే 2 4 చివరికి వెళ్ళిపోయింది. 4 + 2 ఎంత? 6. 4 + 2 6 కాబట్టి దాన్ని బై 2 చేస్తే ఎంత? 3. అది మధ్యలోకి వచ్చింది అని అనుకుంటున్నాను. 13 కూడా సేమ్ అలాగే అప్లై చేస్తే 1 3, 3కి 1 కలిపితే ఎంత? 4. 4ని బై 2 చేస్తే ఎంత? 123. సో 123 ఉందా? లేదు. 123 లేదు కాబట్టి ఆన్సర్ అది కాదు. ఓకే, ఇంకేదైనా లాజిక్. ఓకే, ఇంకేదైనా లాజిక్ మనకేంటి? 3 రావాలి. 3 రావాలి అంటే 4 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2, దానికి 1 కలిపితే 3. 3 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2, దానికి 1 కలిపితే 3, అంటే 133. ఆన్సర్ ఎంత అవుతుంది? అంటే ఇచ్చిన దాంట్లో నుంచి 13ని సరిపి ఇక్కడ చూడండి 3ని ఏం చేశారు? 3ని 2ని 3 4 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేశారు. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 2 వచ్చింది. దానికి +1 చేశారు, 3 వచ్చింది. అలాగే 3 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వచ్చింది. దానికి +1 చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. 133. ఆన్సర్ ఎంత? 133 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్. 100 210 అయిందంట. 100 కంటే ఎంత కలిపితే 210 అవుతుంది? 110 కలిపితే. అలాగే 200 కూడా 110 కలిపితే ఎంత అవుతుంది? 310 అవుతుంది. ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. ఎడిషన్ చేశారు ఇక్కడ. +110 +110. ఓకే, నెక్స్ట్. 49 అనేది 49 అంటే ఎంత? 7 స్క్వేర్. 343 అంటే ఎంత? 7 క్యూబ్. అంటే 7 స్క్వేర్ 7 క్యూబ్ ఇచ్చారు. సేమ్ అలాగే 81 అంటే ఎంత? 9 స్క్వేర్. ఇక్కడ 9 స్క్వేర్ తీసుకున్నాం. ఇక్కడ 7 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ ఎంత తీసుకున్నాడు? 7 క్యూబ్ తీసుకున్నాడు ఆన్సర్. ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి? 9 క్యూబ్ తీసుకోవాలి. 9 క్యూబ్ ఎంత? 729. మీరు క్యూబ్స్ స్క్వేర్స్ నేర్చుకోవాలి. 1 నుంచి 10 వరకు స్క్వేర్స్, 1 నుంచి 100 వరకు స్క్వేర్స్, 1 నుంచి 10 వరకు క్యూబ్స్ ఎక్కడైనా సరే స్పీడ్ గా చెప్పే విధంగా మీరు నేర్చుకోవాలి. అది ఎలా చెప్పాలనేది మీకు షార్ట్ కట్స్ లో మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఆ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఎంత? 729. ఓకే, ఈ విధంగా మనకి ఏంటి అంటే మనకి నెంబర్ అనాలజీ అనేది ఇస్తారు. అంటే మీరు నెంబర్ అనాలజీ వచ్చేటప్పటికి ఇప్పుడు మీకు కొన్ని మోడల్స్ చెప్పాను కదా, 7 మోడల్స్ చెప్పాను. 8 లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాను. ఇటువంటి లాజిక్స్ అంటే ఎడిషన్ అయినా అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అయినా అవ్వచ్చు, అక్కడ ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మధ్య ఏ రిలేషన్షిప్ ఉందో మీరు ఫైండ్ చేసి ఆ తర్వాత కూడా అదే రిలేషన్షిప్ ని మీరు అప్లై చేయగలిగితే ఈజీగా నెంబర్ అనాలజీకి ఆన్సర్స్ వస్తాయి. ఓకే, సో మీరు బాగా హోంవర్క్ అంతా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ అని చేయండి. ఓకే, సో మీకు ఈ హోంవర్క్ క్వశ్చన్స్ ఏంటి అనేది సో నెక్స్ట్ స్లైడ్ లో ఉంటాయి, చూడండి.